దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 112. చైతన్య శిరీషాల తొలి ముద్దు. అసలు ఇది ఎలా జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆనంది మాటలకు అశ్విన్ కోపం తెచ్చుకుంటూ, అసలు వాళ్ళ గురించి ఏముందని నువ్వు ఆలోచించటానికి అని అడుగుతాడు. ఎందుకు లేదు? మీ శివంగి కారణంగా మా అన్నయ్య కన్నీళ్ళు పెట్టుకోవడం చూశాను. ఎలా మా అన్నయ్యని మీ శివంగిని దగ్గర చేయాలని దీర్ఘ ఆలోచనలో ఉన్నాను. నువ్వేమో నా ఆలోచన డిస్టర్బ్ చేస్తూ నన్ను రమ్మని చెప్పావు. ఎందుకు రమ్మన్నావో చెప్పు. నేను వెళ్ళి ఇంకా ఆలోచించుకోవాలి అని అంటుంది. ఆఫీస్ టైంలో ఆఫీస్ వర్క్ తప్ప ఎక్స్ట్రాలు చేసావంటే చంపేస్తాను అంటూ తన మీద సీరియస్ అవుతాడు. ఆ కోపానికి భయపడుతూ, ఇప్పుడు ఏమైంది అమ్మా, నా మీద అలా విరుచుకుపడుతున్నావు అని అడుగుతుంది అమాయకంగా. ఈ ఫైల్ చూస్తున్నది నువ్వే కదా. దీన్ని ఇంకా కంప్లీట్ చేయకుండా ఏదో ఉద్ధరిద్దామని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు. ముందు నీ ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. మరొక 1 అవర్లో ఈ ఫైల్ కంప్లీట్ చేసుకుని తీసుకురావాలి అంటూ ఆర్డర్ వేశాడు. సరే అమ్మా, నువ్వు చెప్పిన వర్క్ అంతా చేస్తాను. మరి నువ్వు కూడా నేను చెప్పింది చేస్తావా అని అడుగుతుంది. నేనేం చేయాలి అని అడుగుతాడు అశ్విన్. ఎలాగైనా శివంగి పెళ్ళి మా అన్నయ్యతో జరిగిపోవాలని కోరుకుంటున్నాను. కొంచెం నీ మనసు మార్చుకొని మా అన్నయ్య గురించి ఆలోచించవచ్చు కదా అని అడుగుతుంది. షటప్ ఆనంది అంటూ కసుతూ కోపంగా లేచి నిలబడ్డాడు. ఆ అరుపుకి ఆనంది బెదిరిపోతూ చూస్తుంటుంది. మీ అన్నయ్య ఆలోచనలు వదిలేయమని నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. చూడు, నువ్వు ఎంతగా చించుకున్నా శిరీష పెళ్లి మీ అన్నయ్యతో జరగదు. త్వరలో శిరీషకి నచ్చచెప్పి తన పెళ్లి జితేంద్రతో జరిపించాలనే ఆలోచనలో ఉన్నాం. సో ఇక నేను నీ ఆలోచనలకు బ్రేక్ ఇస్తే మంచిది అని తిడతాడు. అయ్యో యమ్మా, ప్రేమించుకున్న వాళ్ళని అలా దూరం చేయకూడదు అని అంటుంది. ఇక మాటలాపి మర్యాదగా ఫైల్ కంప్లీట్ చేసుకుని తీసుకురా అంటూ తన చేతికి ఫైల్ అందించాడు. సరే అమ్మా అని ఫైల్ తీసుకుని బుద్ధిగా వెళ్ళిపోతుంది. ఛ, నా బ్రెయిన్ తింటుంది అని తిట్టుకుంటూనే తిరిగి ఆఫీస్ వర్క్ చూసుకుంటాడు. నైట్ 8 అవుతుండగా శిరీష హాస్పిటల్లో డ్యూటీ ముగించుకొని డ్రైవ్ చేస్తూ వస్తుంటుంది. ఉదయం హాస్పిటల్లో అడుగు పెట్టగానే వదిలేసిన చైతన్య ఆలోచనలను తిరిగి గుర్తు తెచ్చుకుంటూ, చైతన్య పరిచయం దగ్గర నుంచి అతను మోసం చేశాడు అనే అభిప్రాయం వరకు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ కోపంగా డ్రైవ్ చేస్తుండగా సడన్గా కారుకి బ్రేక్ వేస్తుంది. ఎదురుగా చూసేసరికి తన దారికి అడ్డుగా చైతన్య చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు. అసలే కోపంగా ఉన్న శిరీష దారికి అడ్డుపడ్డ చేతులని ఇంకా ఆవేశంగా చూస్తూ కార్ దిగి, ఏంటి, నా దారికి అడ్డొచ్చావు అని అడుగుతుంది. చైతన్య కట్టిన చేతులు విప్పి తన దగ్గరికొచ్చి, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. అందుకే ఇక డైరెక్ట్గా నీతో మాట్లాడతామని నీకోసం కాచుకొని ఇక్కడ ఉన్నాను అని అంటాడు. ఇంకా నన్ను ఏ రకంగా మోసం చేద్దామని కాసుకొని ఉన్నావు అని అడుగుతుంది. ఎలా కనపడుతున్నాను నీ కళ్ళకి నేను? నీకంత మోసగాళ్లాగా కనిపిస్తున్నానా అని అడుగుతాడు కోపంతో. నీ మోసం గురించి బయటపడ్డాక కూడా నా ముందు నాటకాలు అడుగు చైతన్య అంటుంది శివంగి. నేను చేసింది మోసం కాదు శివంగి. నిజంగా నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నా ప్రేమని నమ్ము అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ఆ మాటలకు చిరాకు పడుతూ, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి అని అంటుంది. వెళ్దుగాని, కాని నీతో మాట్లాడాలి శివంగి. మాట్లాడినాక వెళ్ళు అంటూ తన చేయి పట్టుకుంటాడు. చైతన్య చేతుల నుంచి తన చేయిని విసిరిగా లాక్కొని, నీతో మాట్లాడాల్సిన అవసరం ఇక నాకు ఏమీ లేదు. ప్రేమ పేరుతో నన్ను ముంచిన వరకు చాలు అని అంటుంది. నా ప్రేమలో ఉన్న నిజాయితీ నీకు ఎందుకు అర్థం కావట్లేదు శివంగి అంటూ ఆవేశపడి మళ్ళీ అంతలా నిదానించి, చూడు శివంగి, నీతో ప్రేమ, పెళ్లి, సంసారం, పిల్లలు ఇలా నేను ఎన్నో కలలు కన్నాను, ఆశలు పెంచుకున్నాను. నీ మొండి వైఖరితో
నా కలల్ని, ఆశల్ని దూరం చేయకు. ప్లీజ్ శివంగి, నువ్వు నా ప్రేమను నమ్మితే మనమిద్దరం పెళ్లి చేసుకుందాము అని అంటాడు. ఛీ! నోర్మి అంటుంది ఆవేశంగా. తన ఆవేశాన్ని చూసి ఆ క్షణం చైతన్య సైలెంట్ అవుతాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది ఇక కాని పని. నువ్వు కన్న కలలు, పెట్టుకున్న ఆశలన్నీ వదిలేసుకుని నా దారికి అడ్డు తప్పుకుంటే మంచిది. లేదంటే నీ మీద నుండే నేను కారు పోనిస్తాను అని చెప్పి కారు దగ్గరికి వెళ్ళబోతుంటే చైతన్య తన చేయి పట్టుకుని వెనక్కి గుంజుకొని మీదకి లాక్కుంటాడు. అది చూసి శివంగి స్టన్ అయిపోతుంది. ఆల్రెడీ తన నడుము చుట్టూ వేసిన చెయ్యిని ఇంకాస్త బిగించి ఆవేశంగా చూస్తూ, ఏంటే బతిమలాడే కొద్దీ ఫోజులు కొడుతున్నావు? నేను నిన్ను నిజాయితీగానే ప్రేమించాను అంటే నమ్మవేంటి అంటూ కోపడతాడు. శివంగి సైలెంట్ అయిపోయి చైతన్యలో కనిపిస్తున్న తెగింపుని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. లుక్ శిరీష, నీకు ఎప్పటికైనా మొగుడిగా వచ్చేది నేను మాత్రమే. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి మనిద్దరికి పెళ్లి చేయమని మీ అమ్మని, మీ అన్నయ్యని అడుగు. కాదు కూడదు అంటే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. ఆ మాటలకి శిరీష కోపం తెచ్చుకుంటూ చైతన్య బందీఖానాల నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ, బెదిరిస్తున్నావా అని అడుగుతుంది. విడిపించుకోవాలని చూస్తున్న తనని చైతన్య ఇంకాస్త బలంగా పట్టుకుంటూ, బెదిరించడం కాదు, జరగబోయేది ఇది అని చెప్తున్నాను. ఇంకా నా మాటల మీద నీకు నమ్మకం లేకపోతే నమ్మకం కలిగించేలా చేస్తాను చూడు అంటూ ఒక చెయ్యిని తన నడుము చుట్టూ పట్టు బిగించి ఇంకొక చేయితో తన రెండు బుగ్గల మీద చేయి పెట్టి నొక్కుతూ తన మొహాన్ని దగ్గరగా తెచ్చుకొని కసిగా తన పెదవులు అందుకొని ముద్దాడుతుంటాడు. జరుగుతున్న పరిణామానికి శిరీష ఎదుర్కోవాలన్న విషయాన్ని కూడా మర్చిపోయి స్తంభించిపోయింది. చైతన్య తన మీద ఉన్న ప్రేమనంతా కసిగా చూపిస్తూ తన పెదవులని మునిపంటితో కొరుకుతూ ముద్దు చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుందో తెలియనంతగా శిరీష తొలి ముద్దుకి ఉక్కిరి బిక్కిరి అవుతుంటుంది. తన మీద ఉన్న ప్రేమ కసిని ఇంకాస్త షార్ప్గా చూపిస్తూ తన పెదవుల మీద డీప్గా కిస్ చేస్తూ కొంచెం గట్టిగా బైట్ చేసేసరికి శివంగికి అప్పుడు బుర్రలో లైట్ వెలిగి చైతన్య ముద్దాడుతున్నాడని తనకు అర్థమై షాక్ అవుతూ బలంగా చైతన్యని వెనక్కి తోయాలని చూస్తుంటుంది. కాని చైతన్య అంతకన్నా బలవంతంగా తన నడుమును చుట్టిన చేయిని ఇంకాస్త పట్టు బిగిస్తూ ముద్దులో ఇంకా వేగాన్ని పెంచుతున్నాడు. శిరీష ఎంత గింజుకోవాలని చూస్తున్నా చైతన్య ఏమాత్రం తగ్గడం లేదు. అలా చైతన్య ముద్దు పెట్టడం, శిరీష విడిపించుకోవాలని శత విధాలుగా ప్రయత్నం చేయడం జరిగిపోతూనే ఉంటుంది. కాసేపటికి చైతన్యని తనివి తీరా తన పెదవులని ముద్దాడి ఆ పెదవులను వీడి చివరిగా తన నుదిటి మీద ముద్దు పెట్టుకొని ఒక్కసారిగా తనని వదిలేశాడు. అప్పటి వరకు బ్రీతింగ్ తీసుకోలేకపోయిన శిరీష ఇప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకుంటూ ఏదో ఆట ఆడి గెలిచినట్టు విజయ గర్వంతో చూస్తున్న చైతన్యని కోపంగా చూస్తుంటుంది. తన మీద ఉన్న ప్రేమని చైతన్య ఈవిల్ స్మైల్తో చూపిస్తూ పెదవులు తుడుచుకొని, మా మావయ్య పెంపకంలో నేను మెత్తగా పెరగొచ్చు, కానీ సమయానుకూలంగా నాలో ఉన్న గట్టికుడు బయటికొస్తాడని ఇప్పటికైనా అర్థమైందా అని అడుగుతాడు కన్నుబొమ్మలు ఎగరేస్తూ. ఆ మాటలకి శివంగి కోపంతో ఊగిపోతూ, నాకే బలవంతంగా కిస్ పెడతావా? నా సంగతి తెలుసు కదా నీకు అంటూ చైతన్య కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఆ చెయ్యి గాలిలో ఉండగాని చైతన్య తన చేయి పట్టుకుని మెల తిప్పుతూ తనని కూడా వెనుకగా తిప్పుకొని, ఇంత వైల్డ్‌గా కిస్ చేసి నాలో ఉన్న రొమాంటిక్ ఫీల్‌ని బయటికి తీసుకొచ్చాక కూడా నన్ను కొట్టాలని చూస్తావేంటి శివంగి అంటూ నడుం చుట్టూ చేయి వేసి అల్లుకొని తన మెడ మీద మీసాలతో రాస్తూ ముద్దులు హద్దుతున్నాడు. ఆ ముద్దులకి శివంగి ఒళ్ళంతా కరెంటు పాస్ అవుతున్నట్టుగా అయ్యి ఇబ్బంది పడుతూ నన్ను వదులు అంటూ గింజుకోవాలని చూస్తుంటుంది. మరి నన్ను కొట్టడానికి ఇంకొకసారి చెయ్యి ఎత్తుతావా అని అడుగుతూనే పెదవులతో తన మెడ మీద రాస్తున్నాడు. ఆ రాపిడికి శివంగి ఒంట్లో నరాలన్నీ బిగుసుకుపోతుంటే తట్టుకోలేక వదులు చైతన్య అని అంటుంది. వదులుతాను కాని ఒక్కసారి
ఐ లవ్ యూ చైతన్య అని చెప్పవే అని అంటున్నాడు ముద్దులు పెడుతూనే. శిరీష ఒట్లో అంతగా కరెంటు పాస్ అవుతున్నా చైతన్య మీద కోపం తగ్గక, నో, నేను నిన్ను ప్రేమించడం అనేది జరగని పని. ఐ హేట్ యూ అని అంటుంది. చైతన్య అది విని తనని వదిలేశాడు. సడన్‌గా వదిలేసేసరికి శిరీష కాస్త ఆశ్చర్యపోతూ ముందుకు తిరిగి చైతన్య వైపు చూస్తుంది. బట్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అని అంటాడు. చైతన్య మాటలకి శివంగి కోపంగా మొహం తిప్పుకుంటుంది. మీ అన్నయ్య నా చెల్లెల్ని బ్లాక్‌మెయిల్ చేసి తనకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకొని తన్ని ఇబ్బంది పెడుతున్నాడనే ఉద్దేశంతోనే నిన్ను నా ప్రేమలోకి దింపాలి అనుకోవడంలో 100% వాస్తవం ఉంది. బట్ నటించాలి అనుకున్న నేను నిజంగానే నీ ప్రేమలో మునిగిపోయాను. ఆ చెత్త వెధవ ఎవడో ఆ వీడియో పంపించి నీ మైండ్ సెట్‌ని పూర్తిగా మార్చేశాడు. కానీ నా మైండ్ సెట్ మాత్రం నీ చుట్టూనే తిరుగుతుంది శివంగి. నిన్ను నా భార్యను చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత వరకైనా తెగిస్తాను. ఐ లవ్ యూ సో మచ్. ఇంతకంటే ఇక నేను ఏమీ చెప్పలేను అని ప్రేమగా తన బుగ్గ మీద చేయి పెట్టి నిమురుతూ బాయ్, సీ యూ అని చెప్పి పక్కన పార్కింగ్ చేసిన టూ వీలర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. చైతన్య వేషాలకి, మాటలకి శివంగి ఇంకా ఊగిపోతూ, రాస్కెల్, నేను ఎలా నీ భార్యనవుతానో నేను కూడా చూస్తాను అని తిట్టుకొని కారు స్టార్ట్ చేసుకుని ఇంటికి బయలుదేరింది. ఆ చిరాకుతోనే ఇంటికి వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటుంది. ఒంటరిగా కూర్చొని టీవీ చూస్తున్న ఆనంది వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా శివంగిని చూస్తూ ఒక్కసారిగా షాక్ అవుతుంది. చిరాకులో ఉన్న శివంగి తను అలా షాక్ అవడం చూసి ఇంకా ఇరిటేట్ అవుతూ, ఏంటి నన్నేదో కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నావు అని అడుగుతుంది. కానీ షాక్లో ఉన్న ఆనందికి మాటలు రావడం లేదు. ఏ ఆనంది, నేను అసలే చిరాగ్గా ఉన్నాను. నన్ను ఎందుకలా షాకింగ్‌లో చూస్తున్నావు? ముందు ఆన్సర్ చెప్పు అంటుంది కోపంగా. కానీ ఆనంది షాక్‌లో నీలుక్కొని పోయి నోరు తెరవడం లేదు. తను అలా సైలెంట్‌గా ఉండేసరికి ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ, తప్పుకో అంటూ ఆనందిని పక్కకి నెట్టి శివంగి లోపలికొచ్చి పైకి వెళ్ళిపోతుంటుంది. నందిత తన రూమ్‌లో ఏదో బిజినెస్‌కి సంబంధించిన ఫోన్ కాల్ మాట్లాడుతుంటే, అశ్విన్ మరొక రూమ్‌లో ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని ఆఫీస్ వర్క్ చూసుకుని బిజీలో ఉన్నారు. ముత్యాలు కిచెన్‌లో ఉంటే, ఆనంది ఒక్కతి హాల్‌లో ఉండి శివంగి రావటం చూస్తుంది. లోపలికి వచ్చిన శిరీష ఇరిటేటింగ్‌గా ఫీలవుతూ తన రూమ్ వైపు పైకి వెళ్తుంటే, తన వెనకనే ఆనంది కూడా గబగబా స్టెప్స్ ఎక్కి వెళ్తుంటుంది. శిరీష లోపలికొచ్చి చేతిలో ఉన్న తన యూనిఫామ్ సూట్ చిరాగ్గా పక్కకి వేసి, ఆ చైతన్య ఇంతగా తెగించాడేంటి అని అనుకుంటూ ఉండగా, ఆనంది లోపలికొచ్చి తన మొహాన్ని అంతే చూస్తుంటుంది. ఆనంది తన్ని అలా చూడటం శివంగికి ఇంకా కోపం వస్తూ, మీ అన్నయ్య చేసిన పనికి నాకసలే మెంటల్లేస్తున్నాయి. అది సరిపోదన్నట్టు నువ్వేంటి నా మొహం మీద ఏదో తోలుబొమ్మలాట ఆడుతున్నట్టుగా అలా చూస్తున్నావు అని అడుగుతుంది. తోలుబొమ్మలాట కాదు, నీ మొహంలో ఇంకేదో మార్పు కనిపిస్తుంటే చూస్తున్నాను అని అంటుంది. మార్పా? నా మొహంలో అంతగా ఏ మార్పుంది అని అడుగుతుంది. ఇలా ఒకసారొచ్చి అద్దంలో చూసుకో అంటూ ఆనంది తన చేయి పట్టుకొని అద్దం ముందుకు తీసుకునొస్తుంది. శివంగి చిరాకు పడుతూనే అద్దంలో తన మొహం చూసుకుని తను కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే చైతన్య పెట్టిన ముద్దుకి తన పెదవులు కొంచెం ఉబ్బి రక్తం కనిపిస్తూ ఉంటుంది. అది చూసి పాపకి దిమ్మ తిరుగుతూ షిట్ అని అనుకుంటూ రక్తపు బిందువులు కనిపిస్తున్న పెదవుల్ని తుడుచుకుంటుంది. నీ పెదవుల మీద ఇలా రక్తం రావడానికి కారణం మా అన్నయ్యే కదా అని అడుగుతుంది ఆనంది. ఆనంది ప్రశ్నకి శివంగి మరొకసారి షాక్ అవుతూ, అంత ఖచ్చితంగా ఎలా గెస్ చేశావు అని అడుగుతుంది. హా, రొమాంటిక్‌లో నా మొగుడు, నీ కాబోయే మొగుడు ఒకటే అని అర్థమైందిలే అని అంటుంది గుడ్లు తిప్పుతూ. కాబోయే మొగుడు అనగానే శివంగి కోపం నషాలానికి ఎక్కుతుంది. నీ కోపం నన్ను మా అన్నయ్యని ఏమీ చేయలేదులే. పెళ్ళికి ముందు మీ అన్నయ్య కూడా నాకు ఇలాగే రక్తం వచ్చేలా ముద్దు పెట్టాడు. ఇప్పుడు మా అన్నయ్య నీకు అలా ముద్దు పెట్టాడు. చెల్లుకు చెల్లు అని చెప్పి ఊపుకుంటూ వెళ్తుంది. చెల్లికి చెల్లు అనగానే
కోపం తెచ్చుకుంటూ, ఓహో! మీ అన్నయ్య మా అన్నయ్య మీద పంతం తీర్చుకోవడానికి ముద్దు నుండే మొదలుపెట్టాడా అని తిట్టుకుంటుంది. ఆనంది తన రూము వైపుకు వెళ్తూ, వాళ్ళ కేస్ చూశాక నాకు కూడా మా యమ్మకి ముద్దు పెట్టాలనుంది అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అశ్విన్ ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చూసుకుంటూ ఉంటాడు. డోర్ బోల్ట్ పెట్టి నవ్వుతూ అశ్విన్ దగ్గరికి వస్తుంది. దగ్గరికొచ్చిన తన్ని తలెత్తి పైకి చూస్తూ, ఏంటి అలా పళ్ళు వికిలిస్తున్నావు అని అడుగుతాడు. ఆనంది మాట మాట్లాడకుండా అశ్విన్ ఒడిలో ఉన్న ల్యాప్టాప్ని తీసి పక్కకు పెట్టి అశ్విన్ షర్ట్ కలర్ పట్టుకొని పైకి లేపుతుంది. అది చూసి ఆశ్చర్యపోతూ, ఏయ్ తింగర్దానా, ఏమైంది నీకు అని అంటాడు. నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది అమ్మా అని అంత ఎత్తున ఉన్న అశ్విన్ తలని కిందికి దించి పెదవులందుకొని ముద్దాడుతూ ఉంటుంది. భార్యామణి సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి అశ్విన్ షాక్ అవుతూ తను పెట్టే ముద్దులో లీనమైపోతుంటాడు. మధురమైన ఆ కిస్లో అశ్విన్ లోకాన్ని మర్చిపోతూ తన నడుము మీద చేయి వేసి ఇంకా దగ్గరగా హత్తుకొని తను ఇస్తున్న ముద్దుకి సహకరిస్తూ ఉంటాడు. ఊపిరాడినంతగా ఇద్దరు కాసేపు ఆ ముద్దులో మునిగి తేలుతుంటారు. తనివి తీరా ఆనంది మొగుడికి కిస్ చేసి వదిలి ఊపిరి పీల్చుకుంటుంది. అశ్విన్ కూడా ఆ మైక నుండి బయటకొచ్చి లాంగ్ బ్రీత్ తీసుకుని, ఏ తింగరి, ఏమైంది నీకు? నన్ను ఇంతగా మైకలోకి తీసుకెళ్ళావేంటి అని మత్తుగా అడుగుతాడు. మా అన్నయ్య మీ చెల్లెలికి ముద్దు పెట్టాడని తెలిసేసరికి నాకు నీ మీద మూడొచ్చి ఇలా ముద్దు పెట్టాను అమ్మా అంటూ ఉన్న విషయాన్ని నవ్వుతూ నిక్కచ్చిగా చెప్తుంది. అది విన్న యముడికి దెబ్బకి ఎక్కిన మత్తు మైకం వదిలిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు అశ్విన్ రియాక్షన్ ఏంటి? బామర్తి ఇచ్చిన కౌంటర్కి అశ్విన్ తీసుకోబోయే నిర్ణయం ఏంటి? చివరికి శిరీష చైతన్య కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.